Hello friends, welcome to the Hindu editorial analysis for UPSC mains. So UPSC main స్పెసిఫిక్గా ఒక ఎడిటోరియల్ మనం డీల్ చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్. 2025కి 1st జూన్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫర్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో అతి తక్కువ ఫీజు 30,000 రూపీస్ అండ్ 5,000 పర్ మంత్ ఈఎంఐతో ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. దిస్ ఈజ్ యువర్ సమ్మర్ కూల్ ఆఫర్. సో 31st మే లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అందుబాటులో ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది, అదర్వైజ్ ఈఎంఐ ఆప్షన్ ఇవ్వట్లేదు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్దాము. సో ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఒక ఆర్టికల్ మనం తీసుకొని దీన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నారంటే వెజిటబుల్ ట్రైమ్విరేట్. ట్రైమ్విరేట్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ 3 అని అర్థం. అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ ది టేక్ అవే. సో 3 వెజిటబుల్స్ యొక్క గ్రూప్, దానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ అండ్ ద టేక్ అవే. దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు, ఈ ట్రెండ్స్ ఏంటి, వాట్ కెన్ వి టేక్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అనేది ఫ్రమ్ దిస్ ఈ ట్రెండ్ నుంచి ఏం తీసుకోవచ్చు అనేది ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇది యూపీఎస్సీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 3 కిందకు వస్తుంది. ఆర్టికల్ కంప్లీట్ అయ్యాక నేను మీకు ఒక క్వశ్చన్ కూడా దీనిపైన ఇస్తాను. మీరు మన కోర్సులో ఉన్న వాళ్ళకి దానిపైన మోడల్ ఆన్సర్స్ కూడా లభిస్తాయి. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది చూసి ప్రాక్టీస్ చేయాలంటే చేయొచ్చు. సో ట్రైమ్విరేట్ అన్నారు కదా, 3 వెజిటబుల్స్ గురించి ప్రధానంగా డిస్కషన్. ఏంటి ఆ 3 వెజిటబుల్స్? టాప్, టిఓపి. టాప్ అంటే ఏంటమ్మా? టొమాటో, ఆనియన్, పొటాటో. దీన్ని మనం ఓటీపీ అని కూడా వెళ్ళొచ్చు, పాట్ అని కూడా వెళ్ళొచ్చు, మన ఇష్టం. టీఓపీని అటు తిప్పిన మనకి గుర్తుంటుంది. ఓటీపీ అన్న గుర్తుంటుంది, టాప్ అన్న గుర్తుంటుంది, పాట్ అన్న గుర్తుంటుంది. టొమాటో, ఆనియన్, పొటాటో ఈ 3 స్పెషాలిటీ ఏంటి? మనం రోజు కన్జ్యూమ్ చేసే వెజిటబుల్స్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వెజిటబుల్స్ ఏవంటే ఇవే. దీస్ ఆర్ ద మోస్ట్ కన్జ్యూమ్డ్ వెజిటబుల్స్. బీరకాయలు మిగిలిన వాటికంటే బెండకాయలు వీటితో పోల్చుకున్నా సరే మనం బంగాళాదుంపలు ఎక్కువ తింటాం, పొటాటో ఎక్కువ తింటాం, ఆనియన్ డైలీ ఉండాలి, టొమాటో డైలీ ఉండాలి. సో వీటి ప్రైసెస్లో మోడిఫికేషన్స్ వస్తే అది మన ఓవరాల్ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్లస్ వీటి ప్రైసెస్ కూడా చాలా వాలటైల్గా ఉన్నాయనేది కూడా మాట్లాడుతున్నారు. సో ఒకసారి చూడండి, ఆర్టికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నేర్చుకోవడానికి కూడా కొంత కాంటెక్స్ట్ కూడా ఇస్తాను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎకానమీ యొక్క హెల్త్ని ఇండికేట్ చేసే క్రిటికల్ ఇండికేటర్. ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉందా లేదా అనే దాన్ని బట్టి ఎకానమీ బాగుందా లేదా చెప్పొచ్చు. మీరు ఇప్పుడు పాకిస్తాన్లో తీసుకుంటే డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉంది, అలాగే వెనిజులా తీసుకున్నా, అర్జెంటీనా తీసుకున్నా, ఇలాంటి దేశాలన్నీ స్ట్రగుల్ అవుతున్నాయి. అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదు. దాన్ని బట్టే చెప్పవచ్చు ఆ కంట్రీ ఎకానమీ బాగాలేదు అని చెప్పి. ఏ కంట్రీలో అయితే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుందో ఆ కంట్రీ ఎకనామిక్ హెల్త్ బాగుందని మనం చెప్పొచ్చు. సో ఇన్ఫ్లేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? జనరల్ ప్రైస్ లెవెల్ని, ఆ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ని కూడా అది రిప్రజెంట్ చేస్తుంది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కోసం ఏ ఇండికేటర్ని ఎక్కువగా వాడతాం? మనం డబ్ల్యూపీఐ వాడతాం, సిపిఐ వాడతాం. అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ కోసం మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాడతాము. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆర్బీఐ తన మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంది. అంటే సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్కి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటో టార్గెట్? 2 to 6%. ఈ ఇన్ఫ్లేషన్ 2 నుంచి 6% పెంచకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకొని అది మెయింటైన్ చేయడం కోసం ఆర్బీఐ తన మానిటరీ పాలసీ ద్వారా సిస్టంలో మనీ సప్లైని, ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది ఇండియాలో మనం మెజర్ చేసే ఇండెక్స్. దీని ద్వారా మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ లాస్పైర్స్ ప్రైస్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాస్పైర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ దిస్ లాస్పైర్? లాస్పైర్ అనే వ్యక్తి ఈజ్ ఎ ఫ్రెంచ్ ఎకనామిస్ట్. 19th సెంచరీలో ఈయన ఈ ప్రైస్ ఇండెక్స్ని ప్రపోజ్ చేశారు. ఇది ఇక్కడ రాయలేదు, బట్ నేను మీకు చెప్తాను. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుందో కూడా చెప్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు గివ్ యూ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు జనరల్గా మన ఇండియాలో సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లాస్పైర్స్ ప్రైస్ ఇండెక్స్. సో దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ బేస్ ఇయర్ తీసుకుంటారు. యూ టేక్ ఏ బేస్ ఇయర్. సో మన దేశంలో సిపిఐకి బేస్ ఇయర్గా 2012ని తీసుకున్నాం, 2011 and 12. సో ఇక్కడ 2011 and 12 మనం తీసుకునేటప్పుడు ఎలా చేస్తారంటే, అండ్ ఈ బేస్ ఇయర్లో దెన్ దే కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ ఎ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. అంటే నార్మల్గా రిటైల్ కన్జ్యూమర్స్, ఆమ్ ఆద్మీ
ఏం కన్జ్యూమ్ చేస్తారు, ఒక మంత్లో ఏమేమి కన్జ్యూమ్ చేస్తారు, ఫుడ్ కోసం ఎంత, ఫ్యూయల్ కోసం ఎంత, లైట్ కోసం ఎంత, ట్రాన్స్పోర్ట్ కోసం ఎంత, ఎడ్యుకేషన్ కోసం ఎంత, ఇలా రకరకాల ఐటమ్స్ తీసుకొని ఒక బాస్కెట్ క్రియేట్ చేసి ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క ప్రైసెస్ 2012 బేస్ ఇయర్ కాబట్టి ఆ లెవెల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ సే అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ప్రైస్ ఒక 10,000 అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్పుడు ఈ 10,000 ఈజ్ ఈక్వల్ టు 100 అనుకుంటారు. సో బేస్ ఇయర్ బేస్ వాల్యూ ఎంత 100 అని అనుకుంటారు. సో 10,000 ఈక్వల్ టు 100 అని అర్థం. ఇప్పుడు 2023 తీసుకున్నారు అనుకోండి. 2023లో సేమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైస్ 16,000 అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్కి. సేమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ప్రైస్ 16,000 అయింది అనుకోండి. 10,000 ఈక్వల్ టు 1,000 అయితే 16,000 ఎంత అవుతుంది? మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది 160 అవుతుంది. అర్థమవుతుందా? 16,000 ఎంత ఉంది? 160. సో ఇది సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ 2012లో 100 అయితే ఇప్పుడు 2023లో ఎంత అయింది? అది సిపిఐ వాల్యూ 160 అయింది. 2024 తీసుకుందాం. 24లో లెట్స్ ఎజ్యూమ్ 17,000 అనుకోండి ఎగ్జాంపుల్ సేక్. అప్పుడు అది ఎంత అవుతుంది? 170. సో 2024లో సిపిఐ ఇండెక్స్ ఎంత? 170. అయితే ఇన్ఫ్లేషన్ ఎంత మన పర్సంటేజ్లో చెప్తారు కదా సార్, మీరు 160 170 రాస్తున్నారు కదా అని మీరు అంటారు. సో ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు 2024 ఇది మే, ఇది 2023 మే అనుకోండి. 2023 మేలో 160 ఉంది, 24 మేలో 170 ఉంది అనుకోండి. అప్పుడు 24 మేలో ఇన్ఫ్లేషన్ ఎంత అంటే ఇప్పటి సిపిఐ మైనస్ లాస్ట్ ఇయర్ సిపిఐ బై లాస్ట్ ఇయర్ సిపిఐ ఇంటూ 100. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సంటేజ్ టర్మ్స్లో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ పద్ధతిని ప్రపోజ్ చేసిన వ్యక్తి లాస్పేర్. సో ఈజ్ ఎ ఫ్రెంచ్ ఎకనామిస్ట్. సో దాన్ని ఫాలో అయ్యి మనం ఈరోజు కూడా ఇన్ఫ్లేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది మీకు పుస్తకాల్లో ఉండదు, ఇలా ఎడిటోరియల్ చదివేటప్పుడు వచ్చి అడిషనల్ నాలెడ్జ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. పొరపాటున అడిగితే మీకు అదృష్టం ఇంకంతే. ఓకే. అయితే మన భారతదేశంలో ఉన్న సిపిఐ బాస్కెట్ ఏదైతే ఉందో అందులో 299 ఐటమ్స్ ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను బాస్కెట్ అని 299 ఐటమ్స్ ఉన్నాయి. అందులో వెజిటబుల్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో 6.04% వెయిటేజ్ వాడుకుంది. 299 ఐటమ్స్ ఉంటే ఓవరాల్ వెయిటేజ్ 100% అనుకుంటే వెజిటబుల్స్ యొక్క వెయిటేజ్ 6.04. వెజిటబుల్స్లో ఈ మనం మాట్లాడుకుంటున్న టాప్ వెజిటబుల్స్ టొమాటో, ఆనియన్, పొటాటో ఏవైతే ఉన్నాయో వాటికి 2.2% ఇన్ ద ఓవరాల్ బాస్కెట్ ఉంది. ఓవరాల్గా వెజిటబుల్స్కి 6.04, అందులో టాప్ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటే ఓవరాల్గా 2.2% వీటికి వెయిటేజ్ అనేది ఉంది. అయితే మీరు అనుకోవచ్చు జస్ట్ 2.2% వెయిటేజ్ ఉంది, దీని గురించి మనం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకే రాశారు ది సిగ్నిఫికెన్స్ గోస్ బియాండ్ ఇట్స్ న్యూమరికల్ రిప్రజెంటేషన్. మీకు చూస్తే పెద్దగా అనిపించదు, చూస్తే మీకేమీ పెద్దగా అనిపించదు. ఎందుకని? 2.2% కదా అని. కాకపోతే ఈ 3 కమోడిటీస్ మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇన్ఫ్లేషన్ని లేదా ఓవరాల్ ఇన్ఫ్లేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఎందుకు ప్లే చేస్తాయంటే బేసిక్గా ఇవి మీకు ఓవరాల్గా తీసుకుంటే 2.2%, కానీ ఇక్కడ మీరు చూడండి బాటమ్ 5% ఆఫ్ ది కన్జంప్షన్ క్లాసెస్ మీరు తీసుకున్నారనుకోండి. ఓవరాల్ క్లాసెస్లో బాగా పేదవాడు తినే బాస్కెట్ మీరు తీసుకుంటే అందులో రూరల్కి ఇది 5% ఉంది, అర్బన్కి 3.6 ఉంది. ఓవరాల్గా చూస్తే 2.2%. కానీ బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్బన్లో కానీ రూరల్ కానీ బాటమ్ క్లాసెస్ వాళ్ళు వీటిని ఎక్కువగా తింటారు కంపేర్ టు ఓవరాల్ యావరేజ్. ఆ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీటి ప్రైసులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. మీకు వెజిటబుల్ ప్రైసెస్ అనేవి ఓవరాల్గా 15% పెరిగాయి ఆ సంవత్సరంలో. వెజిటబుల్ ప్రైసెస్లో 15% మనకి పెరిగితే ఆ తర్వాత మళ్ళీ చూడండి, and these prices have exhibited significant volatility, shifting dramatically from a fall of 0.7% in June to a substantial rise of 37.4% in July. అండ్ చాలా ఎక్కువ వాలటైలిటీని ఎగ్జిబిట్ చేసే వెజిటబుల్ ప్రైసెస్. వాలటైలిటీ అంటే ఏంటి? ఫ్లక్చువేషన్స్. ఈ ప్రైసెస్ ఈరోజు స్టేబుల్గా ఉన్నాయి కదా అంటే రేపు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. ఎగ్జాంపుల్ చూడండి, జూన్లో 0.7% తగ్గి జూలైలో 37.4% పెరిగిపోయింది. హ్యూజ్ హైలీ వాలటైల్ ప్రైసెస్ అనమాట. రోజుకి మారిపోతూ ఉంటాయి. మీకు ఓవరాల్గా వెజిటబుల్స్కి 6% మాత్రమే సిపిఐ బాస్కెట్లో వెయిటేజ్ ఉంది. అయినప్పటికీ ఇన్ఫ్లేషన్లో వాటి కంట్రిబ్యూషన్ 30% ఉంది. ఫిబ్రవరి, మార్చ్ 2 నెలల్లో కూడా మీకు 30% వెయిటేజ్ ఉంది. అంటే అక్కడక్కడ డేటా ఇచ్చారు ఇవిడ. బట్ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెయిటేజ్ తక్కువ ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్లో దాని కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వీటి ప్రైసెస్ చాలా ఎక్కువ మారుతున్నాయి.
ఎక్కువ మారడం వల్ల మీరు గమనించండి, టొమాటో ప్రైసెస్ జూలైలో 202% పెరిగాయి. అండ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్లో 18% టొమాటో కంట్రిబ్యూట్ చేసింది. ఓవరాల్ వెయిట్ తక్కువే కానీ అది 200 డబల్ అయిపోవడం, ట్రిపుల్ అయిపోవడం వల్ల మనకి ఓవరాల్ ఇన్ఫ్లేషన్లో దాని కంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మేజర్ పాయింట్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ప్రైస్ వాలటైలిటీ. ఇది కూడా మీకు పుస్తకాల్లో ఎక్కడ రాయలేదు, కానీ మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్, జాగ్రత్తగా వినండి. ప్రైస్ వాలటైలిటీ గురించి మాట్లాడారు. ఈ టాప్ అంటే టొమాటో, ఆనియన్ మరియు పొటాటో యొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే ఇట్స్ ప్రైస్ వాలటైలిటీ. అంటే అర్థం ఏంటి, ఎంత ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుందని. ప్రైస్ వాలటైలిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ ఫ్లక్చువేషన్. ఇది ఎలా మెజర్ చేస్తారంటే యూజింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్వారా దీన్ని మెజర్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ వాలటైలిటీ. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇది టాప్కి ఎంత ఉందంట, 5.2% ఉంది. 5.2 ఉంది. ఎప్పటి నుంచి? ఈ 5-year పీరియడ్లో జనవరి 2015 నుంచి మార్చి 2024 వరకు 5 year కాదు 9 year పీరియడ్ తీసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దీనికి 5.2 ఉంది. మరి 5.2 అంటే ఎక్కువ తక్కువ మనకు తెలియదు. సో లెట్స్ కంపేర్ ఇట్. ఓవరాల్ వెజిటబుల్ సబ్ గ్రూప్కి 3 ఉంది, కానీ దీనికి 5.2 ఉంది. అంటే వెజిటబుల్స్కి ఓవరాల్గా ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నాయో దాంతో కంపేర్ చేస్తే ఓవరాల్ వెజిటబుల్ బాస్కెట్ కంటే ఈ 3 కలిపి నీకు ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుందని తెలుస్తుంది. అలాగే ఓవరాల్ ఫుడ్ గ్రూప్తో పోల్చుకున్నా ఇది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నా ఇది చాలా చాలా ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా 299 గుడ్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి బాస్కెట్లో అన్నింటినీ కలిపి అవి ఎంత ఫ్లక్చువేట్ అవుతుందంటే 0.3 అని చెప్పారు. కానీ అందులో టాప్ ఈ 3 ఫ్లక్చువేషన్ మాత్రం చాలా చాలా ఎక్కువ 5.2 ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే టాప్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వాలటైలిటీ అనేది ఇట్ సర్పాసెస్ నాట్ ఓన్లీ ది ఫుడ్ అండ్ హెడ్లైన్ గ్రూప్, ఫుడ్ హెడ్లైన్ గ్రూపే కాదు అండ్ ఆల్సో వెజిటబుల్ సబ్ గ్రూప్ కూడా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దిస్ హైట్ అండ్ వాలటైలిటీ అండర్స్కోర్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ దీస్ కమోడిటీస్ టు మార్కెట్ ఫోర్సెస్, వెదర్ ఫ్లక్చుయేషన్స్ అండ్ సప్లై చైన్ డైనమిక్స్. ఓకే, ఇవి చాలా హైలీ సెన్సిటివ్ ఐటమ్స్. సో మార్కెట్ ఫోర్సెస్ డిమాండ్ అండ్ సప్లై బట్టి మారిపోతాయి, వెంటనే వెదర్ బట్టి కూడా వెంటనే మారిపోతాయి. అలాగే సప్లై చైన్ డైనమిక్స్ వల్ల కూడా వీటి ప్రైసెస్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇది దీని యొక్క వాలటైలిటీ. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటో చెప్పారు. అంటే ఈ 3 యొక్క ప్రైసెస్ చాలా ఎక్కువగా వాలటైల్గా ఉన్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చేస్తుందంటే మనకు తెలుస్తుంది. అయితే ఇది మనకి సమస్య. ఈ సమస్య నుంచి పరిష్కారం ఏంటి? ఈ వాలటైలిటీని ఎలా తగ్గించాలి? ఇలా విపరీతంగా పెరిగిపోవడం తగ్గిపోవడం వల్ల రైతు ఏమన్నా నష్టపోతున్నాడా? రైతు నష్టపోకుండా ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి? యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సినవన్నీ ఈ ఫ్యాక్టర్స్. ఆ పాయింట్స్ అన్నీ మీకు ఇక్కడ రాశారు. రైతుని ఎలా కాపాడుకోవాలి, రైతుకి ఏ రకంగా సహాయం చేయాలి, ఈ పాయింట్స్ మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం రాశారు చూడండి. ది వాలటైలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టాప్ ఇన్ షేపింగ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ హైలైట్ ద నీడ్ ఫర్ ఎఫెక్టివ్ పాలసీ ఇంటర్వెన్షన్స్ అండ్ ఎ న్యూయాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ సప్లై చైన్స్. సో న్యూయాన్స్ అంటే అర్థం ఏంటి? డీటెయిల్డ్గా ప్రతి ఒక్క దాన్ని కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ సప్లై చైన్ ఎలా ఉందంటే ఎక్కడ పంట పండుతుంది, అది అక్కడ నుంచి మార్కెట్కి ఎలా వస్తుంది, స్టోరేజ్ ఏమైనా జరుగుతుందా, డైరెక్ట్గా మార్కెట్కి వస్తుందా, లేట్ అయితే అది పాడవుతుందా, దాని ప్రైస్లో ఎటువంటి వేరియేషన్స్ వస్తున్నాయి, ఈ సప్లై చైన్ డైనమిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పాలసీ ఇంటర్వెన్షన్స్ అంటే ప్రభుత్వం ఏ రకంగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, ఏ రకంగా ఇంటర్వ్యూన్ అయ్యి సమస్యని పరిష్కారం చేయవచ్చు అనేదాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సో దీస్ ఆర్ ఎటువంటి క్రాప్స్ ఇవి? దీస్ ఆర్ పెరిషబుల్ క్రాప్స్. పెరిషబుల్ అంటే అర్థం ఏంటి? పాడైపోయే అవకాశం ఉన్న, పెరిష్ అంటే ఏంటి? డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉన్న, పాడైపోయే అవకాశం ఉన్న క్రాప్స్ని పెరిషబుల్ క్రాప్స్ అంటాం. అండ్ ఆర్ సబ్జెక్ట్ టు ఎ నెంబర్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్. ఇంకేంటమ్మా? దే ఆర్ సబ్జెక్ట్ టు నెంబర్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్. బయోటిక్ అంటే అర్థం ఏంటి? న్యాచురల్. బయోటిక్ అంటే లివింగ్ కాంపోనెంట్స్. లివింగ్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటి మనకి? ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగస్ ఇలాంటివన్నింటినీ మనం లివింగ్ కాంపోనెంట్స్ అంటాం. అబయోటిక్ అంటే నాన్ లివింగ్ అంటే ఫిజికల్, కెమికల్ కాంపోనెంట్స్, సన్లైట్, వాటర్, టెంపరేచర్ ఇలాంటివి. సో ఇవి బయోటిక్ స్ట్రెసెస్ వల్ల, అబయోటిక్ స్ట్రెసెస్ వల్ల కూడా ఇవి సఫర్ అవుతాయి, పెరిష్ అవుతాయి, అంటే పాడైపోయే అవకాశం ఉంటాయి. ప్రస్తుతానికి ఈ క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేదు. అండ్ వీటిని రైతులు ఏం చేస్తారు? ప్రైవేట్ ట్రేడర్స్కి అమ్మేస్తారు. సో రైతు పంట పండగానే రైతు దగ్గర ప్రైవేట్ ట్రేడర్స్ కొనేస్తారు. సో దిస్ వాలటైలిటీ ఇన్ ప్రైసెస్ ఆల్సో హర్ట్స్ ఫార్మర్స్.
ఈ ప్రైసెస్లో విపరీతమైన ఫ్లక్చువేషన్ వల్ల, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల, ప్రైవేట్ ట్రేడర్స్కి అమ్మడం వల్ల పంట చేతికొచ్చేయడానికి ప్రైసులు బాగా పడిపోయాయి అనుకోండి, రైతు బాగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ హూమ్ ఆర్ నెట్ బయర్స్ ఆఫ్ దిస్ క్రాప్స్. అంతే కదా, రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు వెజిటబుల్సే పండించారు కదా, ఫార్మర్స్ అందరూ వెజిటబుల్సే పండించరు. సో వెజిటబుల్స్ పండించే ఫార్మర్స్ కొంతమంది, వాళ్ళలో అందరూ వాళ్ళ చేతికి పంట చేతికి అందే టైంకి ప్రైస్ ఉంటే మంచిదే, ప్రైస్ లేకపోతే నష్టపోతారు. ప్రైస్ ఉన్నప్పటికీ కూడా ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రైస్ ఇచ్చి కొనుక్కోవాలి, వాళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళు నష్టపోతారు, ఎందుకంటే ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఏమంటారు, మనం నెట్ బయర్స్ కింద చూస్తాం. ఇప్పుడు వరి పండించే రైతు ఉన్నాడు, ఆయన వెజిటబుల్స్ పరంగా నెట్ బయరే, వరి పరంగా ఆయన ప్రొడ్యూసర్, కానీ వెజిటబుల్స్ పరంగా బయ్యరే కదా. సో మరి ఈ ప్రైసెస్ అనేవి కంట్రోల్ లేకుండా పెరిగిపోయి అనుకోండి, సేమ్ ఫార్మర్స్ కూడా మళ్ళీ సఫర్ అవుతారు, బికాస్ దే ఆర్ ఆల్సో బయర్స్. అయితే ఈ వొలటైలిటీని తగ్గించడానికి, అలాగే ఇన్ఫ్లేషన్, రిడ్యూస్ ది వొలటైలిటీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫర్ దీస్ క్రాప్స్ చేయడం కోసం పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి? సో ఆదర్ సొల్యూషన్స్ కూడా చెప్తున్నారు. ఏంటి ఆ సొల్యూషన్స్ అంటే, ఒకటి ఓవర్ హాలింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ వాల్యూ చైన్స్. ఓవర్ హాల్ అంటే అదేంటి, ప్రక్షాళన చేయడం, ప్రజెంట్ ఉన్న సిస్టంలో మార్పులు తీసుకురావాలి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ది కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఎందుకు, ఇవి పెరిషబుల్ క్రాప్స్, పెరిషబుల్ కాబట్టి అంటే అర్థం ఏంటి, తొందరగా పాడైపోతాయి. సో వీటిని స్టోర్, ఇప్పుడు ఈరోజు టొమాటోలు పండాయి, చేతికి వచ్చే టైంకి ప్రైస్ బాగాలేదు. సో ప్రైస్ బాగాలేనప్పుడు మనకి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉందనుకోండి, మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని మళ్ళీ ప్రైస్ ఉన్నప్పుడు తీసుకొచ్చి అమ్మొచ్చు. కానీ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోతే బయట ఉంచితే తొందరగా కుళ్ళిపోతాయి, వెంటనే అమ్మేయాల్సిన అవసరం వస్తుంది. అమ్మే టైంకి సరైన ప్రైస్ లేకపోతే రైతు నష్టపోతాడు. సో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది పాసిబుల్ సొల్యూషన్స్. బెటర్ ప్రైసెస్ ఫర్ ఫార్మర్స్ టు ఇన్సెంటివైజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది క్రాప్స్. ఈ పర్టికులర్ క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంకా పెంచాలి అంటే రైతులకి సరైన ధర అందేలా చేయాలి. మేబీ ఎంఎస్పి దీనికి కూడా తీసుకురావచ్చు. అండ్ ఇంక్రీజ్డ్ ప్రాఫిటబిలిటీ ఇన్ ది కల్టివేషన్ that can be achieved by reducing exorbitantly high input prices of fertilizers and pesticides used in the production of these crops. ఈ క్రాప్స్ ప్రొడక్షన్లో ఉపయోగించే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క ప్రైసెస్ ఎగ్జార్బిటెంట్లీ అంటే భయంకరంగా భారీగా ఉన్నాయి. వాటిని తగ్గించడం ద్వారా కూడా మనం ఈ కల్టివేషన్లో ప్రాఫిటబిలిటీని మనం ఇంక్రీజ్ చేయగలము. సో దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు అంటున్నారు. ఇది ఆదరిస్తున్న సొల్యూషన్స్. The abrupt changes in lifting export bans on onion ahead of Maharashtra elections also show that we are still using short-term measures to deal with the price volatility in these crops as against measures that are demanded by the farmers. So point ఏంటంటే, మనకి గవర్నమెంట్ ఈ మధ్యన ఏం చేసిందంటే, ప్రైసులు బాగా పెరిగిపోయిన ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ చేసింది, ఆనియన్స్ పైన. సో ఎక్స్పోర్ట్ పైన బ్యాన్ చేస్తే ఏమవుతుంది, ఆనియన్స్ అని డొమెస్టిక్గానే అవైలబుల్గా ఉంటాయి. సో ఆనియన్ ప్రైసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే. కానీ రీసెంట్గా ఏమైంది, దానివల్ల రైతులు నష్టపోతున్నారు, సరైన ధర పలక్కాన్ని గొడవ పెడితే గుజరాత్లో ఫార్మర్స్కి ఎక్స్పోర్ట్స్కి ఛాన్స్ ఇచ్చింది. మళ్ళీ ఇంక గొడవ పెద్దదైతే మహారాష్ట్రలో కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్స్పోర్ట్ బ్యాన్ని టెంపరీగా లిఫ్ట్ చేసింది. ఇది ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆ సమయానికి ఏదన్నా ప్రాబ్లం వస్తే టెంపరీ పరిష్కారాల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందే తప్పితే ఈ వెజిటబుల్స్ పరంగా లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవట్లేదు అనేది ఆదర్ యొక్క పాయింట్. కిసాన్ లాంగ్ మార్చ్ మనకి జరిగింది, నాసిక్ టు ముంబై మార్చ్ 2023లో. అలాగే కంటిన్యూస్ ప్రొటెస్ట్లు కూడా ఫార్మర్స్ చేశారు. హ్యావ్ టైమ్ అండ్ అగైన్ రైజ్ ది డిమాండ్ ఫర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఆనియన్. రైతులు ఏమంటున్నారంటే, ఆనియన్కి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అంటున్నారు. జస్ట్ లైక్ రైస్ వీటికి ఎలా ఇస్తున్నారో ఆనియన్కి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తే ఎక్కువ మంది కన్జ్యూమ్ చేసుకునే ఈ ఐటెం ఏదైతే ఉందో దీన్ని పండించే రైతుకి నష్టం అనేది ఉండదు అనేది రైతుల యొక్క వాదన. సో మరి దిస్ డిమాండ్ సీమ్స్ టు బి కంటిన్యూలీ ఇగ్నోర్డ్ బై ది గవర్నమెంట్ మాత్రం దాన్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటుంది అని ఆర్టికల్ ఫైనల్గా చివరిలో చెప్పడం అనేది మనకి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని ఒకవేళ మీరు క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగితే ఎలా అడుగుతారు, ఈ ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతారు అనేది ఒకసారి నేను రాస్తాను, మీరు ఒకసారి ఆ క్వశ్చన్ అనేది గమనించండి. సో నేను కొంచెం పెద్ద క్వశ్చన్లా ఇస్తున్నాను, సో యూ కెన్ ట్రై ఇది పెద్దగా ఇవ్వచ్చు, చిన్నగా ఇవ్వచ్చు. నేను కొంచెం పెద్దగా ఇస్తున్నాను, కొంచెం పెద్దగా కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ది వొలటైలిటీ ఆఫ్ ఎసెన్షియల్ వెజిటబుల్ prices
ఎస్పెషల్లీ టాప్ బేసిక్గా రాస్తారు టొమాటో ఆనియన్ అండ్ పొటాటో అని రాసి బ్రాకెట్లో టాప్ అని పెట్టి ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇలా పెట్టేసి ఇది సెంటెన్స్ ఇచ్చేసాక తర్వాత ఏం చెప్తాం, డిస్కస్ ఫ్యాక్టర్స్ పాలసీ మెజర్స్ ఆర్ సజెస్ట్ అని రాయొచ్చు, డిస్కస్ అనొచ్చు లేదా సజెస్ట్ అని కూడా రాయొచ్చు. సజెస్ట్ పాలసీ మెజర్స్ దట్ కెన్ స్టెబిలైజ్ their prices, ensuring both consumer protection and farmer welfare. పెద్ద క్వశ్చన్ ఇచ్చానమ్మా, ఫార్మర్ వెల్ఫేర్. సో ఫార్మర్ వెల్ఫేర్ని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ని ఎన్ష్యూర్ చేస్తూ ఈ ప్రైసెస్ని స్టెబిలైజ్ చేయడానికి పాలసీ మెజర్స్ని మీరు సజెస్ట్ చేయండి అని మీకు క్వశ్చన్ ఇవ్వవచ్చు. ఫస్ట్ దీంట్లో ఏం రాస్తారంటే ఈ ట్రెండ్స్ కొంచెం రాస్తారు, అవి ఎంత కంట్రిబ్యూట్ చేసినా ఎంత పర్సంటేజ్ ఉన్నాయని రాస్తారు, వాటి సిగ్నిఫికెన్స్ రాస్తారు, అండ్ వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం రాస్తారు, దాన్ని కంట్రోల్ చేయకపోతే వచ్చే నష్టాలు రాస్తారు. తర్వాత పాలసీ మెజర్స్ పైన టైం స్పెండ్ చేస్తారు. ఓకేనమ్మా? అది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ ప్రతిరోజు ఎడిటోరియల్ పైన ప్రాక్టీస్ చేసి వాటి మీద మోడల్ ఆన్సర్ చెక్ చేసుకోవాలి. రైట్ మీరు రాసిన ఆన్సర్ పేపర్ ఎవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. దీనికి అతి తక్కువ ఫీజు పెట్టాను, 10,000 రూపీస్. లైఫ్ టైం అయితే 20,000 రూపీస్కి పెట్టడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆఫర్డ్ బై మీ డైరెక్ట్లీ. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆప్షనల్స్ టైం వస్తుంది, జూన్ వస్తే ఇంకా ఆప్షనల్స్ మీద పడాల్సిన టైం వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ ఈ ఆప్షనల్స్ అన్నీ అందిస్తుంది. ఇందులో ఈ 2 ఆప్షనల్స్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను, అండ్ అదర్ ఆప్షనల్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తాను. అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూ హ్యావ్ రికార్డెడ్ అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బోత్ అవైలబుల్.